వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఆరోగ్యం ఆలోచనలు పీడిఎఫ్ 88 దాకా చదివాం. 89 నుంచి చదువుతున్నాం. 18 చాప్టర్ అండి. ఇంద్రియాలు, మనస్సు, సహజ ప్రేరణ. చదవండి. ఇంద్రియాలను అనుసరించే మనసు గతి మారుతూ ఉంటుంది. మనకు కలిగే సమస్యలకు కారణం ఇంద్రియాలు. మనస్సుల సమతుల్య లోపమే అనే విషయము అందరూ తెలుసుకోవాలి. మానసిక సమతుల్యాన్ని తీసుకురావడానికి సహజ ప్రేరణలను ఇన్స్టింక్ట్స్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే ఈ ఇన్స్టింక్ట్స్ అంటే ఏమిటి? అదండి, ఇంద్రియాలు ఉంటాయి కదండి లోపల. అవి మన మనసుని మారుస్తూ చేంజ్ చేస్తూ ఉంటది. అది ఎట్లా అదుపులో పెట్టుకోవాలి ఏంటి, ఆ దేని వల్ల లోపాలు వస్తది, ఏ విషయం ఏది తెలుసుకోవాలి, ఏది మాట్లాడాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అది ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటి, ఎట్లా నియంత్రించుకోవాలి అనేది కూడా ఏంటి అని నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది. జనాభా గారు, ఈ పారాగ్రాఫ్ చదవండి. మ్యూట్ లో ఉన్నారు మీరు. మ్యూట్ లో ఉండి చదువుతున్నట్టున్నారండి. ఓ, సారీ సారీ సారీ. యా యా, అదే అనిపిస్తుంది. మ్యూట్ లో ఉండి చదువుతున్నారని. పర్లేదు పర్లేదు. అవునవునవును. ఉమ్. ఆహారము, నిద్ర, భయ, మైథునాలు, ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ సెక్స్ ప్రతి మనిషిని ప్రాపంచికపరమైన జీవన విధానం వైపుకి లాగుతూ ఉంటాయి. ఈ 4 ప్రేరణలు మన ఆలోచనలపై, భావనలపై, ప్రవర్తనలపై బాగా ప్రభావం చూపుతాయి. వీటి ప్రభావం వల్లనే మనము స్థితప్రజ్ఞలో ఉండలేక ఆలోచనల స్వేచ్ఛను వినియోగించుకోలేకపోతున్నాము. మ్- మనశ్శక్తి చైతన్యము ఏ అడ్డంకు లేకుండా ప్రవహించాలంటే పైన చెప్పిన ఈ ప్రేరణల నుండి బయటపడాలి. అందుకోసం ఆహారము శారీరక ఆవశ్యకత, నిద్ర మానసికమైనది, భయము భావోద్వేగము, మైథునము శక్తి, వీటిని నియంత్రణ చేయడము అవసరం. ఇవి ఉన్నంత వరకు మనము ద్వంద్వ ద్వంద్వాలలోనే చిక్కుకొని ఉంటాము. మనలో ఈ ద్వంద్వ భావన ఉన్నంత వరకు నిరాశ, ఒత్తిడి, దుఃఖంలోనే ఉంటాము. ఈ 4 చెప్తున్నారు కదండి. ఫుడ్ తీసుకునే విషయంలో, నిద్రపోయే టైంకి, లోపల ఉన్న భయం, ఈ మైథునాలు, ఇవన్నీ ఉన్న ఉంటే మన జీవన విధానం వైపు ఆ, సరిగా ఇది చేయాలి అది చేయాలని కూడా ఉండదు అని కూడా చెప్తున్నారు. ఈ నాలుగిటి వల్ల మనం ఆలోచించేదాని కానీ, ఆ, మనం బయటికి చూపించే భావనలు కానీ, ప్రవర్తనలు కానీ అన్ని ఆధారపడుతూ ఉంటాయి అంటున్నారు. దీనివల్ల మనము సరిగా ఉండలేక, సరిగా ఆలోచనలు కూడా తీసుకోలేకపోతాము. అప్పుడు మనలో ఉన్న శక్తి ఇవన్నీ కోల్పోతాము. ఇవన్నీ అడ్డంకుల వల్ల ఇవన్నీ ముందు బయటకి సరిగా టయానికి ఆహారం తీసుకొని నిద్రపోయి, ఆ భయం అనేది మన లోపల ఏమీ లేకుండా ఉండి శక్తి వచ్చిందనుకోండి, ఏ పనైనా చేయటానికి ముందు ఉంటాము అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ లేకపోతే వీటిలోనే చిక్కుకుపోయి, ఈ నాలుగిట్లోనే చిక్కుపోయి ముందుకి అడుగు కూడా వేయలేము అనే భావన, మనకి నిరాశ, ఒత్తిడి, ఇవన్నీ బాధ, ఇవన్నీ కలుగుతాయి అని కూడా అంటున్నారు. ఇంకెవరన్నా ఏమన్నా షేర్ చేసుకుంటారా మాస్టర్స్? మాట్లాడతారా? మనస్సు, శరీరము ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. శరీరము అలసినట్టు ఉంటే మనసు కూడా నిరుత్సాహంగా ఉంటుంది. అలాగే మానసిక ఆందోళన శారీరక బడలికను తీసుకువస్తుంది. మనసును ఆరోగ్యకరమైన, సానుకూల, పాజిటివ్ ఆలోచనలతో నింపితే అది శరీరంలోని ప్రతి కణంలోనూ మార్పును తీసుకువచ్చి ఉత్సాహపూరితంగా చేస్తుంది. మనస్సుకు అంతటి శక్తి ఉంది మరి. మన ఆలోచన, భావన, ప్రవర్తన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక ఆలోచనలు, భావనలు శారీరక స్పందనలను కలిగించి ప్రతిచర్యలకు దారితీస్తాయి. కాబట్టి మనస్సుని సరిగ్గా నియంత్రించినప్పుడు మనలోకి శక్తి అనవసరమైన భావావేశాలకు లోను కాకుండా సద్వినియోగం అవుతుంది.
ఆ! అదేనండి. మన లోపల ఉండే మనస్సుది, శరీరానికి ఒకదానికి సంబంధం ఉన్నది. అనుసంధానం కలిసి ఉంటది. మన శరీరం అలసిపోయింది అనంటే, లోపల మనస్సు కూడా నిరుత్సాహంగా ఉంది. దానికొక శక్తి కావాలి. అప్పుడు మనం మంచి ఆరోగ్యంగా ఉన్నాము అన్న పాజిటివ్ థాట్స్‌తో ఉండి, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి, కరెక్ట్‌గా టయానికి తిని, దానికి శక్తిని అందిస్తూ ఉంటే, అది మంచిగా ముందుకెళ్తూ ఉంటది. లేదు అనంటే, మన శరీరంలో మార్పులు తెస్తూనే ఉంటది. అప్పుడు మనం ఉత్సాహంగా గూడా ఉండలేము. శక్తి ఉంటేనే కదండీ మనం ఏదైనా పని చేయాలనుకుంటాము. మనం మనసు చెప్పిన మాట విని మంచిగా దానికి ఎప్పుడు అంటారు లోపల మనం మనసు మాట వినాలి. కొంచెం లోపల ఆలోచించి ధ్యానం చేసేవాళ్ళు కూడా ఏమన్నా మీకు డౌట్‌లున్నా, ఏ డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోయినా మీరు కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకొని దాంట్లో మీకు పై మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. ఇద్దరుంటారు కదండీ మనకి ఏంజెల్స్. వాళ్ళ ద్వారా కూడా మనం తెలియకపోతే వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకొనైనా చేయొచ్చు అని అంటారు. కొన్ని కొన్ని డెసిషన్స్ అట్లా. అలా అలా మనకి శక్తి లేకపోతే ఇంకా మన ఆలోచన, మనం చేసే పని, ప్రవర్తన, కోపాలు, ద్వేషాలు, పగలు ఇయన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ముందు టయానికి తినాలి. తిని మనసు చెప్పిన మాట వినాలి. అప్పుడే మనకు మంచి మంచి ఆలోచనలు మనం చేసి బయటికి కనిపిస్తూ ఉంటదన్నమాట. ఆ ప్రవర్తన కానీ, నిరుత్సాహం లేకుండా ఏ పనైనా ముందుకు చేసుకొని వెళ్తాము అని కూడా చెప్తున్నారు. అప్పుడు ఆ శక్తిని గూడా మనకు శక్తొస్తది గాబట్టి ఆ వచ్చిన శక్తిని మనం ఉపయోగించి మంచి దానికి ఉపయోగిస్తామని కూడా చెప్తున్నారు. చేతనను చేతనను, వేకువను, దృష్టభావాన్ని అన్నిటితో విడివిడి వాటిగా సాక్షిగా గమనించడం పెంపొందించుకున్నప్పుడే మనకు ఆరోగ్యము, శాంతి, విముక్తి లభిస్తాయి. ఇది అందరూ తెలుసుకోవాలి. మనం అంతా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా అని అనుకోవాలంటే వేటికి వాటికి సెపరేట్‌గా ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఈ దష్ట భ్రవాణం, వేకువను, చేతను అంట. చేతను అన్నిటితో విడివిడిగా. దేనికి ఒకదానికి దానికి సంబంధం లేకుండా సెపరేట్‌గా చూసి దాన్ని గమనిస్తూ ఉంటే అప్పుడు మనం మంచిగా ఉంటాము అని కూడా చెప్తున్నారు. మనం మనందరి మనసులు యూనివర్సల్ మైండ్‌తో అనుసంధానమై ఉంటాయి. అదే కాకుండా ఒకరి మైండ్ ఇంకొకరి మైండ్‌తో కూడా అనుసంధానమై ఉంటుంది. అందుకే ఈ ఆలోచనల ప్రవాహము ఎలాగంటే అలా వెళుతూ ఉంటుంది. ఒక చెడు ఆలోచన వచ్చిందంటే అది ఆ వాతావరణాన్నే భంగపరుస్తుంది. కలుషితం చేస్తుంది. ఆలోచనల పరంపర ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఏదో కూడబెట్టాలని, సాధించాలని ఆలోచనలు సాగిస్తూనే ఉంటాడు మనిషి. ఎన్నో ఆధునిక వస్తువులు, మారుతున్న ఆధునిక పరికరాలు సమకూర్చుకున్నా మనిషి సంతృప్తిగా లేడు. మనిషికి సౌకర్యాలు ఎక్కువైనప్పటి నుండి సమస్యలు ఎక్కువైపోయాయి. ఆధునిక పరికరాల ఉపయోగం మొదలైనప్పటి నుండి మనిషి వాటిపై ఆధారపడడం ఎక్కువైంది. వాటి ఉపయోగానికి అలవాటు పడిన మనసు అవి లేకపోతే వేదనకు గురి అవుతుంది. యాహ్! మనందరం మన మైండ్ అంతా యూనివర్సల్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటదని చెప్తున్నాడండి. అది కాక మన మైండ్‌తో ఆహ్, ఇంకొకళ్ళ మైండ్‌తో కూడా కలుస్తది. ఒక్కోసారి అంటారు కదండీ! ఏమన్నా మనకి వాళ్ళకి ఏమన్నా సోల్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఆత్మ కనెక్షన్స్ ఉన్నా గానీ, వీళ్ళేదన్నా చెప్పాలి అనంటే ఎమ్మటే ఆ కంటిన్యూషన్ వాళ్ళకొస్తదనమాట. అది అందరికి ఉండదనమాట అలా. అలా ఒకళ్ళతో ఒకళ్ళతో కూడా సంబంధం ఉంటదని చెప్తున్నారు. అదే ఒక్కోసారి మనం ఆలోచించి వెళ్తూ ఉంటాము. చెడు ఆలోచన వచ్చిందనుకోండి, అది చెడుదా, మంచిదని కూడా మనకు తెలియకుండా ముందుకి అడుగేస్తూ ఉంటాం. దాని గురించి ఇట్లా వచ్చింది. అదే పదే పదే ఆలోచిస్తూ ఉంటామనమాట. ఆలోచించి ఏదో చెయ్యాలి. అంత సంతృప్తి లేదు. మనం చేసే దాంట్లో పనిలో కానీ, ఏదైనా సరే అట్లా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువ ఆలోచించినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు. చెడు ఆలోచిస్తే అది చెడా, మంచా అనేది కూడా తెలియకుండా మనం అట్లా ముందు ఆలోచిస్తూ ఎళ్ళిపోతాం అని కూడా అంటున్నారు. ఏ వస్తువులు ఉన్నా కానీ మనం ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ మనకెంతో వచ్చిందండి. మనం బాగా సుఖపడ్డాం. ఒకప్పుడు పూర్వ కాలంతో వాళ్ళతో చేస్తే ఎంతొచ్చినా ఇంకా ఏదో సాధించాలి. ఏదో చెయ్యాలి. ఇది కాదు.
ఇప్పుడు అనుకుంటాం క్యాన్సర్ కి ముందు వచ్చిందని రీసెంట్ గా విన్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. రీసెంట్ గా విన్నాము. క్యాన్సర్ కి ముందు వచ్చింది, అది క్యూర్ కనుక్కున్నారు అంటే కొత్త జబ్బు ఏదో ఒకటి ఆటోమేటిక్ గా ఇంకోటి వస్తుంది మనకి. అట్లా షుగర్ కి డయాబెటిక్స్ కూడా ఫుడ్లు ఇలా తినకూడదు అని అంతకుముందు నాకు తెలిసి డయాబెటిక్స్ అంటే ఒకటే అని తెలుసు. ఇప్పుడు ఏంటో ఏ బి ఏదో రెండు మూడు రకాలు వచ్చినాయి అని కూడా అంటున్నారు. అంటే ఒకటి తగ్గింది, ఒకటి కనుక్కున్నారు మనోళ్ళు కొత్తగా రీసెర్చ్ చేసి అని అంటే, ఇంకొకటి ఏదో కొత్త అనారోగ్యం అన్నా వస్తది. ఏదైనా వస్తది అని కూడా తెలుసుకోవాలి అని కూడా అంటున్నారు. కాపోతే మనం ఆ వస్తువులు మీద చేంజెస్ మారుతున్న పని తీరు ఏది మారుతున్నా గానీ సమస్యలు ఎక్కువైపోతాయి. అది గనక పని చేయకపోతే. ఎందుకంటే మిషన్ కి రిలేటెడ్ బాగా అలవాటు పడిపోయాం కదండీ! ఇప్పుడు కంప్యూటరు ముందు కూర్చోవటము, జూము ఇయన్నీ ఇంటర్నెట్ మీద ఉంది. ఇంటర్నెట్ ఒక రోజు రాకపోతే ఏమవుతది మన చాలా ఇబ్బంది పడిపోతాం కదా! అప్పుడు సమస్యలు ఎక్కువైపోతాయి. ఓదానికి లింక్ ఉండి అని కూడా చెప్తున్నారు. అందుకని ఎక్కువ మనుషులు అలాంటి మీద టెక్నాలజీ మీద కానీ, ఇలా ఇంటర్నెట్‌ల మీద, వస్తువుల మీద బాగా ఎక్కువ ఉపయోగపడిపోతున్నారు. ఇదనే కాదు ఆటోమేటిక్ ఇప్పుడు క్లీనింగ్ మిషన్స్ వచ్చినియి. ఒకప్పుడు మనం కొంచెం వంగి మనకి వాకిట్ ముందు ముగ్గేసి ఇండియాలో మనం చిమ్మి తుడుచుకునేవాళ్ళం. ఇక్కడ అదే యూఎస్‌లో అయితే చూడండి ఇప్పుడు రోబోట్‌లని వచ్చింది. దాన్ని సెట్ చేయటం, ఆ మ్యాప్ గీయటం, వదిలేయటం కూర్చోవడం అవుతుంది. ఆ కూర్చోవడం వల్ల కూడా మన బాడీ కన్నా మిషన్ దాని మీద ఎక్కువ మనం ఆధారపడుతున్నాము. అలా ఒకసారి అయి పని చేయకపోయినా ఇబ్బందులొస్తది. మనకి అనారోగ్యం కూడా వస్తది అని కూడా చెప్తున్నారు. అలాంటియన్నీ అది. ఇంకెవరైనా యాడ్ చేస్తారా మాస్టర్స్ పారాగ్రాఫ్ గురించి? అదే ఇక వాటిని ఎక్కువ ఉపయోగానికి అలవాటు పడినాం కాబట్టి అవి లేకపోతే ఇంకా మనకు ఇబ్బంది ఇబ్బందులకు గురవుతున్నాం కదా అని చెప్తున్నారు కదండి. అవునండి. అంతే కదా! ఇప్పుడు ఒక్కసారి అది ఉంది కదా అని చెప్పేసి మనం వదిలేస్తామండి. రాబర్ట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇల్లు చిమ్మడానికి ఉమ్, వదిలేసేసి మన పనులు మనం చేసుకుంటాం. ఒకసారి అదేమన్నా స్ట్రక్ వచ్చి ఇబ్బందొచ్చిందనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఇదవుతది కదా! ప్రాబ్లమ్స్ అవును. అనేది ఇబ్బందులన్నీ వస్తది కదా! అందుకని దాని మనుషులేంటంటే సుఖం కావాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యం కావాలని కోరుకోవట్లేదు. కానీ వస్తువుల మీద బాగా ఆధారపడి ఉంటున్నారు అని కూడా చెప్తున్నాడన్నమాట. అదే ఎన్ని వచ్చినా ఒక సంతృప్తి లేదు. ఆ! ఇంకా ఏదో ఇంకా ఉన్నట్టుగా ఏదో ఉంది అని. కనుక్కోవాలి. అదే చెప్తలా ఆ, కొత్తది ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్‌కి ఈ ఆ, మధ్య క్యూర్ చేయడానికి ఏ స్టేజ్‌లో ఉన్న మందొచ్చిందండి. ఇంకొకటి ఓ, వస్తుంది. ఇంకా ఏదో చేయాలి. ఏదో తపన అవి కూడా ఉంటున్నాయని అంటున్నారు అని చెప్తున్నా. అదే. ఆధారపడడము, డిపెండెన్సీ ఎక్కువవ్వడం వలన మనిషి ఆవేదనలకు గురి అవుతున్నాడు. ఎక్కువ వసతులు ఎక్కువ వేదనలకు దారితీస్తున్నాయి. అధునాతన పరికరాలు పనిచేయని పరిస్థితి వస్తే విసుగు, ఆవేదనలు మొదలవుతాయి. శరీరానికి కావలసిన వ్యాయామం లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలకు కూడా అవి కారకాలవుతున్నాయి. ఏవి కూడా అతిగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉండడము అలవర్చుకుంటే ఆలోచనలు ఇష్టం వచ్చినట్లు వాటంతట అవే ఒక ప్రవాహంలా మనపై విజృంభించడం తగ్గుతుంది. సరే నేను ఇందాక అన్నా కదా! ఆ వస్తువుల హ్మ్. మీద మనం ఎక్కువ ఆధారపడిపోతున్నాం. ఆ పడేసరికి మనలో ఆవేదన ఇది పని చేయలేదు అని అనుకోండి. ఇన్నాళ్ళు పనిచేసింది. విసుగు ఇలాంటియన్నీ ఎక్కువైపోతాయి మనకి. ఆ అవును. పరికరాల మీద పని చేసి విసుగు ఇలాంటియన్నీ వచ్చేస్తది. అప్పుడు శరీరానికి మనకి వ్యాయామం కూడా లేదు కదండీ! అవును. ఏం చేస్తారంటే అండి, అంటే అందరనేం కాదు. ఇక్కడ కానీ ఇండియాలో కానీ ఇప్పుడేం చేస్తున్నారు అనంటే సిగ్నీలు ఇలా వచ్చేసినాయండి. బాగా బయట ఫుడ్డు అవును. ఆర్డర్ పెట్టటము. ఇంట్లో ఏముంది ఒకప్పుడు ఏంటి అంటే పెద్దోళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక క్రమశిక్షణ వీళ్ళు వస్తారు. వీళ్ళకి ఈ టయానికి వండాలి. ఈ టయానికి ఇది చెయ్యాలి. బయట తిండి ఎలో చేయరు. ఇలా రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉండేది. అవును. ఇప్పుడన్నీ ఎవరికోళ్ళు సింగిల్ ఫ్యామిలీలయిపోయారు. ఆ! ఉన్నా గాని ఎవరొండుతారు? ఒక ఆర్డర్ పెడితే ఆడే తెచ్చిస్తారు. ఆళ్ళే చేసేస్తారు. కావాల్సిన ఫుడ్డొస్తుందని ఆధారపడిపోయాం ఫుడ్ మీద. అవును. అవును. మరి అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి కదా అక్కడ.
అదొకటే కాదు, ఇక్కడ కూడా అంతే అవుతున్నాయి. మనము పనులు చేసుకోకుండా అంటే మనం ఒళ్ళు వంచి ఎప్పుడైతే మనం ముగ్గులేయడము అక్కడ ఇక్కడ అంటే అవసరం లేదులేండి. ఇల్లు చిమ్మి మన పని మనం చేసుకొని ఉంటే మనము జిమ్ములకి ఇలాంటివన్నీ అవసరం లేదు కదండి. అవును. ఇల్లు అది ఊడవడము, ఆ! ఇల్లు ఇల్లు తుడవడము. ఊడవటము, మన బాడీ వంగిద్ది. ఇంకా అదే ఎక్సర్‌సైజ్ కదండీ మనకి. ఇల్లు ఊడవటము, అవును. తుడుచుకోవటము, పొయ్యిలు ఒకప్పుడు ఏంటండి పొయ్యి వంట అవ్వగానే పొయ్యిలు తుడిచేసి పెట్టేసేవాళ్ళు. లేదా అవును. రేపొద్దునకి నైట్ తుడిచి పెట్టుకునేవాళ్ళం. అవును. ఇక్కడ చేస్తారు. మోస్ట్‌లీ చాలా మంది చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ కుదరక కొంచెం పిల్లలు అది అంతా అది కూడా ఉంది. కానీ జిమ్ములకి ఎళ్ళే వాళ్ళకి చెప్తున్నానన్నమాట. ఇంట్లో మనం ఒళ్ళొంచి పనులు చేయకుండా అన్ని మిషన్‌ల మీద ఆధారపడి బయటికి జిమ్‌కెళ్ళి ఎక్సర్‌సైజులు చేయటం, కొంతమంది చేయకుండా ఉండటం, బాడీ ఓవర్ ఒబెసిటీ ఇలాంటియన్నీ వచ్చేసి అనారోగ్యంకి గూడా దారి తీస్తుంది కదా! అని చెప్తున్నాను. అవునండి. మనిషి జీవించి ఉండడానికి కావాల్సిన అత్యవసరమైన వాటిని సమకూర్చుకోవడంలో తప్పులేదు. శరీరానికి కావాల్సిన కనీస అవసరాలే కాకుండా మనసును, అహాన్ని సంతృప్తి పరచడానికి వేరే ఎన్నెన్నో వాటి కోసము ఆశిస్తున్నాము. ఎంత సంపాదించినా, ఎన్నో సౌకర్యాలను కల్పించుకున్నా ఇంకా ఏదో ఏదో కావాలని ఆరాటపడుతున్నాము. అహంకారాన్ని పెంచుకొని, బాధ్యతలను పెంచుకొని, స్వార్థ చింతనతో స్వార్థచింతనతో ఉంటూ, ఇతరులతో పోల్చి చూసుకొని, న్యూనతాభావంతో ఉంటూ, కేవలం వసతులు, సౌకర్యాలు పెంచుకోవడానికే మన శక్తినంతా వృధా చేస్తున్నాము. ప్రాపంచిక వ్యామోహాలు పెరగడం వలన కుటుంబ కలహాలు, వేదనలు పెరుగుతున్నాయి. జీవిత ధ్యేయాన్ని మరచి, అనవసరమైన వ్యామోహాలకు ప్రాధాన్యతనిస్తున్నాము కాబట్టి వేదనలకు గురి అవుతున్నాము. యాహ్! అదే మనిషి ఎప్పుడన్నా ఏమన్నా హెల్త్ బాగుండకపోయినా అదే అర్జెన్సీ ఏమన్నా ఉన్నప్పుడు కొన్ని వస్తువులు సమకూర్చుకోవడం వల్ల తప్పు లేదు అని అంటున్నారు. కానీ ఏది అవసరమో శరీరానికి అది కాకుండా మనసుని ఇట్లా అటో ఎటో ఒకటో అయి కావాలి అని ఇంకా ఏదో చెయ్యాలి తపన, ఆవేదన ఆ! ఎంత సంపాదించినా ఎన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్నా ఆ! ఇంకా ఏదో రావాలి, ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో ఇదుంటే బావుంటది, అదుంటే బావుంటది. అలా అహంకారాన్ని ఇట్లా పెంచుకొని ఒళ్ళు వంచకుండా మనం పనులు చేయకుండా బాధ్యతలు ఇలాంటియేమీ తీసుకోకుండా చింతన అనారోగ్యం కూడా గురవుతున్నామని కూడా చెప్తున్నారు. కానీ ఈ వసతులు, ఇలాంటి సౌకర్యాలు వచ్చిన తర్వాత శక్తిని మనము ఇలా ఈ వస్తువుల్ని, ఇలాంటి పరికరాల్ని ఎక్కువ పెంచుకుంటున్నాము. వాటి మీద ఆధారపడుతున్నాము. కానీ మనలో ఉన్న శక్తిని వృధా చేస్తున్నాం వాటి వల్ల. చేయటం వల్ల మన శక్తి ఖర్చవ్వకుండా, మన బాడీలో ఉన్న శక్తి ఖర్చవ్వకుండా, మన వ్యాయామాలు ఇలాంటి దానికి ఏది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అది చేస్తదంటాం, తింటాం లేదా టీవీ ఆన్ చేసుకొని కూర్చోవటము, లేదా కంప్యూటర్‌ల ముందు కూర్చోవటము. ఏదన్నా వస్తుంటే ఏమి మీటింగు జాబ్ లేనోళ్ళం ఇంటికేం లేదంటే ఇట్లా టీవీ ఆన్ చేసుకొని కప్పులో పెట్టుకొని తింటాం. ఏం తింటున్నామా? ఏం చేస్తున్నామా? అని కూడా అలా అయిపోతుంది. అలాంటి జీవితాలు ఇలాంటి దానికి ఆధారపడొద్దు. ఇది మంచిది కాదు ఆరోగ్యానికి. దానివల్ల మనకి విసుగు పెరగడము, కుటుంబంలో కలహాలు రావడము, ఆ! ఏదో ఇంకా ఏదో సాధించాలి ఇది కాదు. ఎన్ని వచ్చినా ఇంకా ఏదో కావాలి. ఏదో ఇదవుతుంది. ఈసారి ఎళ్ళినప్పుడు బయటికెళ్ళినప్పుడు అది తేవాలి, ఇది తేవాలి. ఇలాంటి ఆవేదనలతో ఉన్నాము అని చెప్పి చెప్తున్నాడు. ఈ వల్లి పని బాగానే ఇక్కడ అమెరికాలో బాగానే చేసుకుంటుండ్రు కదండి. అన్ని పనులు, పిల్లల్ని చూసుకోవడము, అన్ని వాళ్ళకి వాళ్ళు పని చేసుకోవడాలు. మీరంతా బాగా చేసుకుంటున్నారు కదా! హెల్తులు అవును. చూసుకోవడం. అందరూ కాదు. అందరూ అట్లనేం కాదు. కొంతమందనేం కాదండి. అది అందరి కోసం ఓవరాల్‌గా ఆయన ఫాదరు మైత్రేయ చూసి చెప్తున్నాడనమాట. అవును. ఇంకా ఇంకా ఇండియా వాళ్ళే సుఖపడుతున్నారండి మనకన్నా. అవును. ఎ లేదండి. ఇక్కడ వాళ్ళు బాగా చేసుకుంటున్నారని ఇండియా వాళ్ళు అనుకుంటున్నారు. పూజలు, వ్రతాలు, పనులు ఎవరికి వాళ్ళు అన్నీ చేస్తున్నామండి. పూజలు అవి చేస్తున్నారు. కొంతమంది ఉన్నారులెండి. కానీ మనం వాళ్ళని మనకు తెలీదు కదండీ! ఇప్పుడు మనం అంటే ఇట్లా మెడిటేషన్‌లోకొచ్చాము. దాని ఇంపార్టెన్స్ ఏంటి? టైం ఉంటే చాలు మీటింగ్స్‌లో ఉన్నా, మీటింగ్స్ లేకపోయినా పాపం మనీనే తీసుకోవాలి తను.
పాపం క్లాసెస్ కోఆర్డినేట్ చేయడం, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడటం, తన వర్క్‌లో ఉన్న అది ఇది అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అందరూ అదే అట్లా ఉన్నారని చెప్పట్లేదు ఆదరు, అట్లా లేరని చెప్పట్లేదు. కానీ మనిషి సహజంగా మనిషి చేసేది ఎగ్జాంపుల్‌గా అతను తీసుకొని మైత్రేయ గారు చెప్తున్నారు. అది. నిజమే. ఏదో ఇంకా దేనికో ఆరాటము, ఆరాటము. ఇంకా, ఇంకా ఏదో గావాలి, ఏదో గావాలి. ఇప్పుడు నాసాలో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. ఒకటి సాధించారనుకోండి. ఇంకా ఏదో ఎళ్లి కనుక్కోవాలి. సూర్యుడి దగ్గర దిగుతారు ఓ పక్క. ఇంకో పక్క ఏముందని కనుక్కోవాలి. ఇంకొకళ్ళు ఎళ్ళటం. ఇట్లనే ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి అని తపన, ఆవేదన అన్నీ ఉంటది. దానివల్ల మనం బాడీని అనవసరమైన పరికరాల మీద ఆధారపడి ఒళ్ళు వంచకుండా ఏ పనులు మనం ఇవి ఉపయోగించకపోతే మనలో ఉన్న శక్తిని కూడా ఖర్చు చేయట్లేదు. అనవసరమైన దాని కొరకు శక్తిని ఆలోచించి, అనవసరమైన వాటి గురించి ఆలోచించి శక్తిని వృధా చేస్తున్నామని చెప్తున్నాడు. జీవిత ప్రయాణంలో ఏదీ నీది కాదు. అన్నీ అశాశ్వతమైనవే. హోదా, డబ్బు, పేరు, ఆస్తులు అన్నీ తాత్కాలికమైనవే. వీటితో అహంకారము పెంచుకోవడం ఎందుకు? దేవుడు ఈ జీవితంలో నీకిచ్చిన వాటితో సంతృప్తి చెందుతూ దేవుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. హ్మ్. అదే. ఈ జీవితం నీతో పాటు నువ్వు పుడతావు, వెళ్ళిపోతావు. అంతేగాని నీతో పాటు ఏ వస్తువు ఏది రాదు. నీది కాదు. అది ప్రస్తుతానికి ఈ పాత్ర డ్రామా లాంటిది. మనం రోల్ చేస్తున్నాము. ఈ మధ్యలో ఉన్నది నుంచి మంచిగా ఉండి ఎందుకు ఇట్లా అహంభావం ఇలాంటియన్నీ ఎందుకు నీకు? ఈ జీవితంలో నీకిచ్చిన భగవంతుడిచ్చిన దాంతో ఉన్న దాంతో సరిపోతది కదా! ఇంకా ఏదో కావాలి. డబ్బులున్నాయనుకోండి, కారు కావాలి ఎగ్జాంపుల్. కారు ఉందనుకోండి, ఇది కాదు ఇంకొక పోర్ష్ కాని ఇట్లా బీఎండబ్ల్యూ అని ఇట్లా ఎగ్జాంపుల్స్ అలాంటియన్నీ ఎందుకు నీకు? దేవుడు ఇచ్చిన దాంట్లో ఆనందంగా ఉండి, కృతజ్ఞతాభావంతో ఉండి, దేవుడి పట్ల ఇది మంచి మెడిటేషను, జపాలు, ధ్యానాలు ఇలాంటియన్నీ చేయొచ్చు కదా! అప్పుడు ఆరోగ్యం బావుంటది నీకు. ఏ పర్పస్ మీద నువ్వు ఈ భూమి మీదకొచ్చావు అని తెలుసుకొని ఆ మార్గంలో వెళ్తే నీకు ఆరోగ్యం కూడా బావుంటదని చెప్తున్నాను. మనం ఎప్పుడూ ఎక్కువగా మనసు, ఇంద్రియాల సంతృప్తి వైపే వెళ్తున్నాము. భోగాల వైపు, ప్రాపంచిక సౌఖ్యాల వైపు ఎక్కువగా వెళ్తున్నాము. ధ్యానము, ప్రాణాయామము, అప అజప జపాలు. జపాల వలన ఇంద్రియాలలో దాక్కున్న విషపూరితమైన ఆలోచనలు సమసిపోతాయి. మనసు అనవసరమైన విషయాల వైపు వెళ్తున్నప్పుడు నామజపము, మంత్రధ్యానము చేయడం వలన ఇంద్రియ నియంత్రణ జరుగుతుంది. ఆత్మపరిశీలన పెరుగుతుంది. అంతర్ముఖులమవడం సుగమమవుతుంది. మనశ్శుద్ధి జరిగి స్వచ్ఛమైన ఆలోచనలు మనలో చోటు చేసుకుంటాయి. మనం ఎక్కువ ఏంటి అంటే, ఈ మనసును ఇంద్రియాల వైపే వెళ్తూ ఉంటాము. ఈ భోగాల కొరకు, సుఖాలు ఇలా వైపు ఎక్కువ వెళ్తూ ఉంటాము. కానీ అయి కాదు మీరు కావాల్సింది వచ్చిన పర్పస్ ధ్యానము, ప్రాణాయామాలు ఈ చేయటం వల్ల మన ఇంద్రియాల్లో దాంకున్న ఏమన్నా ఉపయోగం లేని ఆలోచనలేమన్నా ఉన్నా కానీ ఎళ్ళిపోతాయి. అప్పుడు మనసుని ఇటువైపు నామజపం కానీ అలాంటి ఆహ్, జపాలు, ధ్యానాలు ఇలాంటివి చేయటం వల్ల నీకు మంచి ఆహ్, నియంత్రించుకుంటావు నీ ఇంద్రియాల్ని. అప్పుడు నువ్వు ఏ పర్పస్ మీద నీ సోల్ గూడా చాలా ఆత్మ గూడా చాలా ఆనందిస్తది. నువ్వొచ్చిన పని ఏంటి? ఆ పర్పస్ వైపు ఏం చెయ్యాలి? అని కూడా తెలుస్తది. అప్పుడు మనసు కూడా నీకు అంతా క్లెన్స్ అయిపోయి, శుద్ధయిపోయి నీకు మంచి మంచి ఆలోచనలొచ్చి నీకు ఉపయోగపడతది. ఎట్లా వాడాలి ఆలోచనలు, ఎట్లా చేయాలి అనేది అని చెప్తుంది. అవసరానికి మించిన వస్తువుల సేకరణ, ఆశ అనర్థానికి దారి తీస్తాయి. శరీరము అశాశ్వతమైనదని తెలుసుకున్నారు. మనస్సు కల్పితమే అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఇదివరలో ప్రేతాత్మగా ఉన్న ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలి. పదార్థమైన శరీరాన్ని ఒక రథంగా, మనసును ఒక కళ్ళెంగా, ఇంద్రియాలను గుర్రాలుగా, జ్ఞానాన్ని ఒక రథచోదకుడిగా చేసుకొని ఆత్మ వైపుకి ప్రయాణం సాగించాలి. అప్పుడు ఆత్మ ఇంద్రియాల కన్నా గొప్పదని, జ్ఞానము మనసు కన్నా గొప్పదని, మనసు ఇంద్రియాల కన్నా గొప్పదని, ఇంద్రియాలు శరీరం కన్నా గొప్పవనే విషయము మనకు అర్థమవుతుంది. ఇక్కడి వరకు చెప్పండి చూద్దాం. యాహ్! యాహ్!
మనం ఏంటంటే అండి వస్తువులు, ఈ వస్తువులు, ఆ వస్తువుల వైపు ప్రేమ ఇలాంటియన్నీ పెంచుకుంటున్నాము. దానివల్ల ఉపయోగం లేదు. కానీ అది తెలుసుకోవాలి. మనసు గాని, శరీరం గాని అది శాశ్వతమైంది అదే అది కాదు అని అశాశ్వతం అని తెలుసుకోవాలి. ఏ విషయం మనసుకి ఏది వచ్చినా అది చేయొచ్చా లేదా అనే భావనలో ఉండి ఆత్మ వైపు ప్రయాణం చేయమంటున్నాడనమాట. ఆత్మ గురించి తెలుసుకోమంటున్నారు. ఇదే పరంగా ఏమంటున్నాడు అంటే, ఇదే మన సాయిబాబా బుక్ రీడింగ్‌లో కూడా ఉంటదండి. మనసుకి ఒక కళ్ళెం వేసి రథంలాగా లాగాలి అని ఒకటి ఉంటదనమాట ఒక స్టోరీలో. అట్లానే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. పరార్థమైన శరీరాన్ని ఆహ్, మన బా శరీరాన్ని ఒక రథంగా భావించి, లోపలున్న మనసుని ఒక కళ్ళెంగా భావించి, ఇంద్రియాలు గుర్రాలుగా అంటే అటు ఇటు ఎళ్తది కదా! మనసు అటు ఇటు ఎళ్ళకుండా గట్టిగా పట్టుకొని, గుర్రాలను నడిపేవాడు జాగ్రత్తగా తీసుకొని ముందుకు ఎళ్తాడో, అట్లానే మన జ్ఞానాన్ని మనం ముందు తీసుకొని ఆహ్, ఇప్పుడు గుర్రాలు తప్పినియనుకోండి, మనం కింద పడటం అట్లా చేస్తాం కదా! అట్లానే ఎగ్జాంపుల్ ఇది తీసుకొని చెప్తున్నారు. మీ మనసు అటు ఇటు ఎటన్నా ఎళ్ళిందనుకోండి, పొరపాటు చేసే అవకాశం ఉన్నది. అది పోనీయకండా ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. జాగ్రత్తగా ఆ గుర్రాలు తోడేవాళ్ళ మీద మనసు ఎట్లా పెడతారో అట్లా పెట్టి ముందు తీసుకొని పోండి. అప్పుడు ఆత్మ వైపు వెళ్తారు. సోల్ గురించి ఆలోచించి ఆత్మ ప్రయాణాన్ని కూడా ఎంత గొప్పది, ఎంత ఒకదానికి ఇప్పుడు ఇంద్రియాల కన్నా గొప్పది ఆత్మ అని తెలుసుకుంటారు. జ్ఞానం కన్నా గొప్పది, మనసు కన్నా గొప్పది, ఇంద్రియాల కన్నా గొప్పది అని ఆత్మ గురించి ఎక్కువ తెలుసుకుంటారు అని కూడా చెప్తున్నారనమాట. ఎప్పటికప్పుడు కోరికలు ఏమీ లేకుండా మనకి ఆహ్, అదే ఆలోచనలు, కోరికలు ఏమీ లేకుండా ఉన్నా కానీ వదిలేయొచ్చు అని కూడా చెప్తున్నాడు. కోరికలను ఎప్పటికిని ఏ రకంగా కూడా సంతృప్తి పరచలేమన్న విషయము తెలిసింది కాబట్టి మనసును వదిలేయడమే విముక్తికి సోపానమని తెలుసుకోవాలి. అప్పుడే గమ్యాన్ని నీవు సరిగ్గా చేరుకోగలుగుతారు. జీవన ప్రయాణంలో బడలిక ఉండదు. అప్పుడే మీ ప్రస్తుత జీవితము ఆరోగ్యంగా, ఆనందంగా, సాఫీగా సాగుతుంది. కోరికలేమన్నా ఉన్నా కానీ అవి వదిలేసేసి దాని గురించి తెలుసుకుంటే అప్పుడు మనసుని కూడా వదిలేసారనుకోండి. లేదా చెప్పినట్టు నీకు ఈ కోరికలున్నాయి, ఆ కోరికలున్నాయి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, సినిమా చూడాలి. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ అదనేం కాదు. ఆ కోరికలన్నీ మీరు బయటపడి తెలుసుకుంటారు. అప్పుడు మీకు కావాల్సిన కరెక్ట్ మార్గంలో వెళ్తూ ఉంటారు. ఆ మార్గంలో వెళ్ళటం వల్ల మీకు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీ జీవితం గూడా మంచిగా సాగుతది అని చెప్తున్నాను. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా ఇంకేమన్నా? జనాభా గారు మీరు మళ్ళా మ్యూట్‌లోకెళ్లారండి. ఇంద్రియాలను నియంత్రించుకో. మనస్సుకి ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ బయటి వైపు ఆకర్షితమవుతూ ఉంటాయి. నాలుక రుచికరమైన ఆహారం కావాలనుకుంటుంది. నాసిక సువాసనల వైపుకి, జ్ఞానేంద్రియాలు సెక్స్ వైపుకి, నయనాలు సుందర దృశ్యాల వైపుకి, చెడు అలవాట్ల వైపుకి ఆకర్షితమవుతూ ఉంటాయి. ఇంద్రియాలు బయట వైపుకి ఆకర్షితమై ప్రాపంచిక సౌఖ్యాల గూర్చి ఆలోచించే వారికి వాటి యందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వల్ల ఆ సౌఖ్యాలను పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం పుట్టుకొస్తుంది. బుద్ధి నశిస్తుంది. ఇంద్రియాలపై ఆధిపత్యము పూర్తిగా కోల్పోయి అచేతన స్థితిలో ఏ దుష్కార్యాలనైనా చేయడానికి వెనకాడని దుస్థితికి చేరుకుంటారు. అవునండి. మన మనసు సరిగా మంచి మార్గంలో లేకపోతే ఏమవుతదని చెప్తున్నాడు పారాగ్రాఫ్ అంతా ఇది. మనసు మంచిగా ఉంటే అప్పుడు ఇంద్రియాలని ఆకర్షించుకుందనుకోండి, అది కూడా మనం మంచి ఆహారం తినాలని, వాసనలు మంచిగా ముక్కు ద్వారా వస్తది. ఇలా వైపుకు ఇలా అన్నీ మనము జ్ఞానేంద్రియాలు ఇలా అన్ని నయనాలు అన్ని మంచి కళ్ళు వైపు అదే ఏమన్నా ఉంటే మంచి దృశ్యాలు చూడాలి అని అనుకుంటాం. ఒక్కోసారి అనుకోకుండా మనసు చెప్తుంది కదా అని అట్లా అనుకోని చెడు వైపు వెళ్ళాము అని అనుకుంటే ఆకర్షితులం అవుతాం. చెడు వైపు వెళ్ళామా ఏమన్నా అది ఏమవుతుందంటే అవన్నీ బయటకి పంపించేసి ఆకర్షితమైన ఆసక్తి ఏర్పడుతుంది. చెడు భావన వైపు మనకి
ఏదో చేస్తున్నాం అనేది అప్పుడు మనకు తెలియదు. ఆ భావన ఇంక అట్లా వెళ్ళిపోయి అది మంచా చెడో అని ఆలోచించకుండా ఆ భావన వైపు వెళ్ళి మనం కోరిక కలిగి చేస్తూ ఉంటాము. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం అనేది బుద్ధి అన్ని నశిస్తుంది. అప్పుడు ఆ ఇంద్రియాలకి ఆధిపత్యం దాని మీద ఉన్న కళ్ళం లాంటిది ఇందాక పట్టుకోమన్నారు కదా! గుర్రాన్ని ఎట్లా అట్లా పట్టుకోకపోతే అది అదుపు తప్పి ఉంటాము. ఆ తప్పి వల్ల దుష్ప్రభావంలోకి వెళ్ళి ఏ పని చేయటానికైనా వెనకాడకుండా ఉంటాము అని చెప్పి చెప్తున్నాడు. ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా మాస్టర్స్ ఈ పారాగ్రాఫ్‌లు ఇప్పటి వరకు? ఇందరి కొంచెం ఇంకా ఇంకా ఎక్కువ పెద్దగా ఉన్నట్టుంది. ఇంద్రియాలన్నీ విషసర్పాల లాంటివి, కానీ అవి పాముల్లా విషపూరితమైనవే. మనము విషయాన్ని మాత్రము మనం గుర్తించడం లేదు. ఇంద్రియాలెప్పుడు మనల్ని తప్పు మార్గంలోకి తీసుకెళ్తాయి. అందుకే ఇంద్రియాల ప్రభావానికి మనం ఎప్పుడూ లోను కాకూడదు. ఇంద్రియాలను అదుపులోకి తీసుకురాలేకపోతే అవి విషసర్పాలుగా పనిచేస్తాయి. అవి ఎప్పుడు సౌండ్ చిన్నగా వస్తుంది జనాభా గారు ఇప్పుడు. ఇందాక బాగుంది. చిన్నంగా వస్తుందా? ఆ, ఈ విషసర్పాలుగా పనిచేస్తాయని, ఎప్పుడు ఎవరిని కాటేస్తాయో మనకు తెలియదు. మన నాశనానికి కారకాలవుతాయి. ఇప్పుడండి? ఇప్పుడు పర్లేదండి. ఓకే. ఓకే. ధ్యాన మార్గాన్ని అనుసరించి నడిస్తే మనము బాగుంటాము. సమాజం కూడా బావుంటుంది. తప్పు మార్గంలో మద్యపానము, మగువ, తప్పుడు మార్గంలో ధనం సంపాదించడం లాంటి అవలక్షణాలు నడిచిన వారెప్పుడూ బాగుపడరు. క్రైమ్ సినిమాలు, హారర్ సినిమాలు చూడడం మొదలుపెడితే అవి ఏదో ఒక రోజు మనలో రాక్షస ప్రవృత్తిని ప్రేరేపిస్తాయి. అన్యాయంగా ఎంత ఆర్జించినా మగువ, మదిరల అనుభవంతో క్షణికానందాన్ని పొందినా చివరకు పతనమైపోవడం ఖాయము. ధ్యానము హృదయాన్ని పవిత్రంగా మారుస్తుంది. మనసు ఒక దెయ్యం కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించకపోతే అది మనల్ని ప్రాపంచిక వ్యామోహాలకు గురిచేసి మనం ఒక దెయ్యం కాబట్టి అక్కడి వరకు చెప్పాలి. మనసు ఒక దెయ్యం కాబట్టి. మీరు దెయ్యం కాబట్టి వరకు చదివారు కదా! ఒక నిమిషం చెప్దామండి. ఇంద్రియాలు ఒక విషం లాంటిది, పాయిజన్ అదే విషం లాంటిదండి. అది పాములాగా అదే పాము ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు. ఇంద్రియాలని పోలుస్తూ ఎట్లా తను పడగ విప్పింది అని అంటే కాటేయటానికి గాని, ఏ పని చేయటానికైనా తను రెడీగా ఉంటది కదండీ! తెలీదు కదా! అట్లానే ఇంద్రియాలు కూడా అలాంటిదే. తప్పు మార్గంలో వెళ్ళటం వల్ల మీకు ఆహ్ మనసు చెప్పిన మాట విని తప్పు భావంలో వెళ్ళడం వల్ల ఈ ఇంద్రియాలకు అదుపు తీసుకురాలేరు. అదుపు తీసుకురాకపోతే విష సర్పాల్లాగా మారిపోతది. అప్పుడు ఏ పని చేయాలన్నా ఎవరిని కాటేస్తారో, ఏం చేస్తారో కూడా మీకు తెలీదు. అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. దాని కొరకు ధ్యాన మార్గంలో ఉండి మంచిగా వెళ్తూ ఉంటే మీరు బాగుంటారు అని కూడా చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనం తప్పు మార్గంలో ఎళ్తుంటే మా మద్యపానము, ఇలాంటి తప్పుడు పనులు ఎన్నో ఆహ్, దొంగతనాలు చేయటము, ఇలాంటియన్నీ అవలక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. అయి మంచివి కాదు. సినిమాలు చూడటం వల్ల సినిమాలు, హారర్ సినిమాలు గూడా ఎక్కువ చూస్తూ ఉంటే, మనకు కూడా ఆ భావన మనలో ఉండిపోయి, అవే మనకి గుర్తుకొచ్చి మనం కూడా చేయొచ్చు కదా! అని ఒక్కోసారి అలాంటి దానికి ఆ రాక్షస ప్రవర్తనకి వెళ్తాము అని కూడా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, టీవీ కూడా ఎక్కువ చూడకూడదు. ఎందుకంటే ఏది చూస్తే ఆ భావన మనకొచ్చేస్తది. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హాలిడేస్ ఇచ్చినప్పుడు మనం కాసేపు లేచినాక సరే, ఎక్కువసేపు వర్క్ చేసేవాళ్ళు పిల్లలు ఎక్కువసేపు పడుకోవాలనుకుంటారు. పడుకొని లేచినాక టయానికి తిని కాస్త దండం పెట్టుకొని ధ్యానము ఇలాంటి పనులు చేస్తే పర్లేదు. తింటము, టీవీలు పెట్టుకోవటము, మంచాల మీద పడుకోవటము ఇలాంటివి కూడా చాలా మంది చేస్తారు. అలా ఏంటి అంటే వాళ్ళు మనసు చెప్పింది సరిగ్గా పట్టించుకోకుండా అలా అడిక్ట్ అయిపోతున్నారు అలాంటి పనులకి.
అలా ఎడిక్ట్ అవ్వడం వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయని కూడా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. అందరని కాదు. ఇలా కూడా చేస్తారు అని ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. అందుకని అప్పుడేంటంటే తిన్నామా, ఉన్నామా, హాలిడే మూవ్‌మెంట్ అని ఇక్కడ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నామా, ఇంక ఏం చెప్పినా వాళ్ళకేమన్నా అడిగి ఏమన్నా చేయండి, ఏమన్నా చూసుకోండి అని ఏమన్నా చెప్పామనుకోండి వాళ్ళకి విసుగొచ్చేస్తది. అవును. ఏమన్నా పనులు చెప్పినా కానీ విసుగొస్తది. పెండింగ్ పనులు ఉంటది. మంచి మార్గంలో ఎళ్ళమన్నా గాని వాళ్ళు పట్టించుకోరనమాట. ఎందుకంటే వాళ్ళ బాడీని అట్లా అలవాటు చేసుకొని పెట్టుకున్నారు. అవును. అలా చేయటం వల్ల వాళ్ళకి ఇలాంటియన్నీ అవలక్షణాలన్నీ ఏర్పడి ఉండటం వల్ల ఇంకా ఏం చెప్పినా వాళ్ళకేమి ముందుకు ఏమి చెప్పినా పట్టించుకోరు. ఇంకా కోపాలు, తగాదాలు, భావోద్వేషాలు ఇలాంటియన్నీ ఇంకా పెరుగుతది. అనారోగ్యం వాళ్ళకి వస్తది. ఆర్గ్యూ చేసినందుకు మనం మనం ఉన్నా, ఇంట్లో ఉన్నా లేపోతే ఎవరున్నా ఎదుటోళ్ళు ఏమన్నా మంచిగా చెయ్యండని చెప్పినా కానీ వాళ్ళకి మనం తప్పుడుగా ఉంటాం. నీకేమి పని లేదు. ఎప్పుడు ఇలా ధ్యానాలు ఇలాంటియి బిజీగా ఉంటున్నావు అని చెప్పి మమ్మల్ని గూడా ఉండమంటావా అని ఎదురు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారింకా. అవును. అలాంటియన్నీ ఇలాంటియన్నీ మొదలవుతది. అందుకని కొంచెం ధ్యానం చేస్తుంటే అలాంటియన్నీ కొంచెం కంట్రోల్‌లో ఉంటాము మనము అని కూడా చెప్తున్నారు. లేదంటే మనసుకు కూడా ఒక భావం ఏ ఏం చేస్తున్నాం అని కూడా తెలీదు. ఎట్లా పడితే అట్లా అరుస్తూ ముందుకెళ్తామని కూడా అంటున్నారు. జనాభా గారు ఒక్క నిమిషం అండి. నేను నా ఇంటర్నెట్ బాలేదా? సౌండు మీది ఒక్కొక్కసారి మధ్యలో వస్తుంది. పెద్దగా చిన్నగా వస్తుంది. మరి నాకేనా లేదా ఒక్కసారి చెక్ చేస్తాను. ఓకే. నా ఆడియో కూడా ఫుల్లుగా ఉంది. మాకు బానే వినిపిస్తుందండి ఇప్పుడైతే. మరి ఇంతకు ముందేమన్నా తెలీదు గానీ, ఇప్పుడైతే వినిపిస్తానే ఉంది బానే. ఇప్పుడు బానే ఉంది మరి. ఇందాక తను చదివేటప్పుడు అస్సలు చాలా చిన్నంగా వచ్చింది. అంటే మరి నాలా ఫోను కొంచెం దూరంలో బెట్టుంటారు. అట్లొచ్చుంటది. నాది నెట్ అట్లా ఆన్ చేసి అట్లా ఒక్క నిమిషం అట్లానే ఉండండి. నాదేమన్నా ప్రాబ్లమా అని చూస్తా. ఇక్కడ చెప్తున్నారండి. ఈ ఈ బుక్‌లో ఈ చాప్టర్‌లో మనము ఎప్పుడైనా సరే కంటెంట్‌గా ఉండాలి మన జీవితంలో. అప్పుడు అలా కంటెంట్‌గా ఉండకుండా ఉన్నప్పుడు, మనం అసంతృప్తితో ఉన్నప్పుడు, ఇంకా, ఇంకా ఏదో కావాలి అన్నీ ఉన్నా కానీ, ఇంకా ఏదో లేదన్న అది దొరుకుతుందనమాట. అని అనిపిస్తుంటది. అప్పుడేమవుతుందంటే కోరికలకి బలైపోతుంటాం. ఇది ఉంటే ఇంకా బావుంటాం, అది ఉంటే ఇంకా బావుంటాం అని. ఆ కోరిక తీరనప్పుడు ఏమవుతుందంటే అది క్రోధంగా మారుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఆశ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చేయాల్సిన బాధ్యతని మనం సరిగ్గా చేయలేమనమాట. మన కోరికలకి మనము అంటే ఒక ఇప్పుడు ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా మనం చేయాల్సిన బాధ్యతని మనం సరిగ్గా చేసుకోకుండా మనం కోపం తెచ్చుకుంటా ఉంటాం అనమాట. ఎందుకంటే ఒకటి మనము వాళ్ళు ఆఫీస్‌లో వాళ్ళు గుర్తించట్లేదనో, ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కంప్లెయింట్ చేస్తున్నారనో, అంటే మన మనసెప్పుడు ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటదనమాట. అంటే మన అహాన్ని మనం సంతృప్తి పరుచుకోవాలని చూస్తామనమాట అప్పుడు. అప్పుడు మన అహాన్ని సంతృప్తి పరిచేలా ఎదుటి వాళ్ళు చేయనప్పుడు మనకు క్రోధమొస్తది. ఆ క్రోధం వల్ల మన భావావేశాలు ఎప్పుడు అప్ అండ్ డౌన్‌లో అవుతుంటాయి గాబట్టి, అది మనకు మంచిది కాదనమాట. మనకి శాంతి ఉండదనమాట. అందుకని ఎప్పుడు ప్రతిదాన్ని గూడా సాక్షితత్వంతో చూస్తూ, భగవంతుడు మనకేదైతే ఇచ్చాడో దానికి కృతజ్ఞతగుండాలి. ఎప్పుడు గూడా మనం వి హావ్ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ అనమాట. ఏది లేదో దాని మీద మన శ్రద్ధ పెట్టకూడదు. ఏది ఉందో దానికి కృతజ్ఞతగా ఉంటే మనకేది అవసరమో అది భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ఉండాలి. ఈ సృష్టిలో అందరూ నాకు ప్రేమనే పంచుతున్నారు. నేను అందరికీ ప్రేమనే పంచుతాను అనే మంచి భావనలలో మనం నిద్రపోవడం గానీ, లేవటం గానీ, ఆ మంచి భావనతో లేవాలనమాట. అప్పుడు మన ముందు మనకి ఏమన్నా ఉన్న వాటిట్లో గూడా అడ్జస్ట్ హ్మ్. అవ్వాలి అడ్జస్ట్ అయ్యి, మనం దాని ఇది లేదు, అది లేదని అనుకోకూడదు. హ్మ్. ఏదుందో ఇవాళ దొరికింది అంటే, ఓకే. ఇవాళకి ఇదే కాబట్టి ఇది ఉన్న దాంట్లో అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి మనం. అవ్వాలంటే ముందు మనం ఉన్నదానికి కృతజ్ఞతగా ఉంటే అడ్జస్ట్ అవ్వగలిగే శక్తొస్తదన్నమాట మనకి. అవును. కానీ ఆ! ఇంట్లో వాళ్ళు ఆ! కానీ, ఇట్లా నేను హ్మ్. ఎగ్జాంపుల్ తీసుకున్నా గదా! ఇప్పుడు టీవీ హ్మ్. చూస్తూ ఉంటారు. వాళ్ళేంటి ఇన్నాళ్ళ నుంచి హ్మ్. హాలిడేస్ లేవు కదా! మాకు దొరికితే మీరు ఓర్వలేకపోతున్నారు. మేము చూస్తంటే అంటే ఇలాంటి హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. ఇట్లా వీళ్ళతో మాట్లాడుతుంటే వింటూ ఉంటాము. హ్మ్. అంటే బాడీ వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ ఇబ్బంది పెట్టేసుకుంటున్నారు. అలా అలవాటైపోయి హ్మ్. రోజు అంతే లెగవటము, తినటము, టీవీ చూడటము, హ్మ్. పడుకోవటము. ఇంకా అలా బద్ధకం అలా పెంచుకోపోతూ ఉంటే నీకు ఆ! అనారోగ్యాలు కూడా వస్తది కదా! అది నేను అంటుంది. అదే నేననేది. ఇప్పుడు ఇంద్రియ సుఖం పెరిగినప్పుడు
ఇంద్రియాల కోసమే ఎక్కువ ఆలోచించినప్పుడు మనకేమవుతదంటే, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ కోరిక తీరక కోపమొస్తది. అంటే ఇప్పుడు అది ఆ! చూడాలనుకుంటారు. ఏం చెప్పినా వాళ్ళు హ్మ్. పట్టించుకోరు. మంచిగా హ్మ్. చెప్తున్నారే వీళ్ళని హ్మ్. సరే ధ్యానం గురించి వదిలేసేయి ఫస్ట్. ఇంట్లో హ్మ్. లేచి టయానికి స్నానం చేసి దండం పెట్టుకో, లేపోతే ఇది ఉంది హ్మ్. కదా! ఈ క్లీనప్ చేసుకో అంటాం. అంటే ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తున్నాను ఇది అదని హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. ఏది ఉన్నా వాళ్ళు తీసుకోరు. వాళ్ళేంటి అంటే అట్లా అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పినా హ్మ్. మనం చెప్పేది ఎక్కదు అంటున్నా. అవునండి. కరెక్టే. ఇప్పుడు అతి నిద్ర ఇది ఫస్ట్‌లో జెప్పారు చూసారా? ఏం హ్మ్. చెప్పారంటే అతి నిద్ర మంచిది గాదు. అతిగా తినడం గూడా మంచిది గాదు. అంటే ఆహారం అనేది మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువ తినకూడదు, తక్కువ నిద్ర గూడా అంతే. మనం టైర్డ్ అయిపోతాం కాబట్టి దాని నుంచి మనం కానీ నిద్ర గూడా ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఇప్పుడు భయాలు ఇవన్నీ గూడా ఇప్పుడు ఈ ఇంద్రియాలన్నిటిని గూడా ఏమవుతదంటే ఎక్కువ తక్కువలయినప్పుడు ఇవన్నీ మనలో ప్రవేశిస్తున్న చైతన్యాన్ని అయి అడ్డుకుంటాయి. ఎక్కువగా ప్రవహించలేదనమాట. అప్పుడు ఏమవుతదంటే, మనలో నిరాశ, స్ట్రెస్సు తెలియని దుఃఖం వస్తదనమాట. వీటి వల్ల. ఈ 4 సరిగ్గా లేనప్పుడు ఆహ్, సో, మనం ఎక్కువ శరీరాన అలసట చేసినా గాని, మనస్సు అలసట పొందుతుంది. మనస్సు ఎక్కువగా ఆలోచించి, అనవసరమైన విషయాలన్నీ ఆలోచించి, అనవసరమైన విషయాల్లోనే దూరిపోయి, మనం ఎక్కువగా బయట పెట్టినా గాని మళ్ళీ శరీరం అలసిపోతది. సో, 2 కూడా ఒకదానికొకటి లింక్ ఉంటాయని నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. సో, 2 కూడా మనము కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే శరీరం ఎంత చేస్తదో అంతే చేయాలి. ప్రతి పనికి మధ్యలో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. అంటే యంగ్‌గా ఉన్నప్పుడు చేసినంత తర్వాత చేయలేం గదా! మన శరీరం యొక్క లిమిటేషన్స్ కూడా మనం చూసుకోవాలి. అందరికి ఎక్కువ మన బాడీ యొక్క శక్తిని దాటి కూడా చేయకూడదనమాట. మనకి భగవంతుడిచ్చిన వెహికల్ అది మన బాడీ అనేది. ఆ వెహికల్‌ని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత గూడా మన మీద ఉంది. ఆఫ్‌కోర్స్ అందరికి చెయ్యాలి, అన్నీ చేయాలి. కానీ మనం శరీరం సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత గూడా మన మీదే ఉంది. ప్లస్ మన మనసు గూడా మనము మంచిగా ఉంచుకోవాలి. ఎప్పుడూ మంచి ఆలోచనలు చేయడం. అది అది గూడా మన బాధ్యతే అనమాట. మనసుకి మనసుని ఎప్పుడు ఉత్సాహంతో ఉంచుకోవడం. అంటే లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్నదాన్ని కృతజ్ఞతగా ఉండటము. ఇప్పుడు ఒక్కసేపు నవ్వుకోవడము. అట్లాంటివి చేయడం. అంటే భయం భయం కలిగించేవి చూడకుండా మనసుకి ఇప్పుడు కొన్ని అట్లాంటివి చూడకుండా ఏమన్నా ఉంటే చదవటం, చూడటం అట్లాంటివి చేసుకోవాల్సిన బాధ్యత గూడా మనకుంటదనమాట. మన మనసుని మనం వ్యాయామాలు మంచి గూడా చేయొచ్చు. ఆ! వ్యాయామాలు, వ్యాయామం జపాలు, జేసుకోవచ్చు. ధ్యానాలు. ఏదైనా సరే మంచిది. మన మనసుకు మంచి కలిగించేది మనం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ మనం సాక్షిగా గమనించాలంటున్నారు. మనం సాక్షిగా గమనించినప్పుడు ఎమోషనల్‌గా ఎఫెక్ట్ అవ్వం మనం మానసికంగా. నన్ను వాళ్ళు తక్కువ జేస్తున్నారు, ఎక్కువ జేస్తున్నారు అట్లాంటియన్నీ ఎఫెక్ట్ అవ్వవనమాట. ఒకళ్ళు పొగిడితే పొంగిపోము, ఒకళ్ళు తిడితే కుంగిపోము. అప్పుడేమవుతుంది సాక్షిభావంతో జూస్తున్నప్పుడు మనకి ఇంకా అనారోగ్య సమస్యలు, ఈ బీపీ ఇవన్నీ దాని వల్లనే వస్తున్నాయి గదా! ఇవన్నీ. స్ట్రెస్ వల్ల మళ్ళీ కొలెస్టరాల్ పెరగటం. ఇవన్నీ గూడా దాని వల్లనే వస్తున్నాయి గాబట్టి, మనం ఎప్పుడైనా సరే ఇండైజెసిస్ ప్రాబ్లమ్ గూడా వస్తది డైజెషన్ అవ్వదు కదా! ఆ! తిని ఆ! కూర్చున్నా కానీ ఇండైజెషన్ అవును. ప్రాబ్లమ్ గూడా అవును. వస్తది. అవేర్‌నెస్‌తో గ్యాస్ మనము ఆ! అవేర్‌నెస్‌తో మనం అన్ని సాక్షి భావంతో ఉంటే, మనకు ఆరోగ్యం వస్తది, మనకు పీస్ ఉంటుంది. మనం అన్నిటికి అటాచ్డ్‌గా ఉండము. ఏది జరిగినా అటాచ్డ్‌గా ఉండమనమాట. స్లోగా మనం ఆ డిటాచ్‌మెంట్ అనేది వైరాగ్యం అంటారు గదా! అంటే పూర్తిగా వైరాగ్యం కాదు. అంటే ఆహ్, ఒక్ ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతాం మనం. ఈ పరికరాలు నెక్స్ట్ పారాలో చెప్తున్నట్టుగా, ఈ పరికరాలు ఉంటేనే ఆనందంగా ఉంటాము. పరికరాలు లేకపోతే ఆనందంగా ఉండమనేది ఉండగూడదనమాట. ఇప్పుడు సపోజ్ ఒక డిష్ వాషర్ ఏదైనా ఖరాబ్ అయిపోయిందనుకోండి, మనకి ప్రపంచం అంతా తలకిందులైపోయినట్టు అయిపోతది. మనకి ఆ కొద్ది రోజులు అది వచ్చే వరకి మనకి చాలా కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే దానికి అలవాటు పడి ఉంటాం కాబట్టి. యెస్. ఎప్పుడన్నా ఏదన్నా పని చేయకపోతే కానీ అలా ఉండకూడదు. ఓకే. అది ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాను. అది లేనప్పుడు గూడా నేను అడ్జస్ట్ అయిపోయి కొంచెం ఎక్కువ టైం దాని కోసం పక్కన పెట్టేసుకొని చేసుకోవడం. సంతృప్తిగా ఉంటాం. ఉన్నా లేకపోయినా సంతృప్తిగా ఉండటం. ఈ వస్తువులు మన చుట్టూ ఉన్న అంటే వస్తువులు. ఒకే భావనతో ఉండాలి అని కూడా చెప్తున్నారు. హ్మ్. అయ్యో! హ్మ్. లేదని ఇబ్బంది పడకూడదు. ఉందని హ్మ్. ఆనందం పడకూడదు. ఆ! 2 ఒకే రేంజ్‌లో సమానంగా ఉండి నువ్వు ముందుకెళ్తే నీది బావుంటది. అది కూడా ఆ! మనం ఇప్పుడు ఈ ప్రపంచం మీదకి ఎందుకొచ్చాము? మన హ్మ్. బాధ్యతలు ఏంటి? మనం ఏం చెయ్యాలి? అనేది సంతృప్తిగా ఇప్పుడు కుటుంబ ధర్మాన్ని హ్మ్. పాటించాలి. ఉద్యోగం చేయడానికి వస్తే ఉద్యోగము, ఈ ధ్యానాలు ఇలాంటివి మన బుక్ క్లబ్ ఇలాంటివి చేయాల్సొచ్చిందనుకోండి. అంటే అవును. మనం పూర్వవాసనలో చేసి వదిలేసాం కాబట్టి పూర్వజన్మలో అది కంటిన్యూషన్ మనకిప్పుడొస్తుంది. మనం చేస్తున్నామంటే. ఆ! ఇయన్నీ మనం కంటిన్యూ చేస్తూ అవి అవి చెయ్యాలి. మళ్ళా నీకు శరీరానికి కూడా
ఆరోగ్యంగా చూసుకోవాలి, ఆగాలి, అన్ని రెస్ట్ కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాడు ఆయన. అదే. అవునండి. కంటిన్యూ చేయండి. ఒక దెయ్యం కాబట్టి మన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించకపోతే అది మనల్ని ప్రాపంచిక వ్యామోహాలకు గురి చేసి పతనం వైపు లాక్కుపోతుంది. మనస్సు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలోని భూతం లాంటిది. ఏదైనా ఆ భూతం లాంటిది ఏదైనా కోరిక కోరగానే క్షణాల్లో తీర్చేసి ఇంకేం కావాలి, నాకు ఇంకో పని చెప్పు అని అంటుందంట. అప్పుడు అయితే ఇక్కడున్న నిచ్చెనను ఎక్కుతూ దిగుతూ ఉంటూ అని ఆజ్ఞాపిస్తాడట యజమాని. అలాగే మనస్సును కూడా ఎప్పుడు ఏదో ఒక పనుండాలి. మనసుకు కూడా ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి. అంటే నిచ్చెన ఎక్కడం దిగడం లాంటి పనే ధ్యానము, జపము. ఒక నిమిషం, ఇది మరి ఫాస్ట్ అయింది. యా, ఈ ధ్యానము ఇది పవిత్రంగా మారుస్తుందని చెప్పారు కదండి. అది దెయ్యం లాగా మనసు ఒక మన పట్టుకొని పీడిస్తూ ఉంటది. మంచి మార్గంలో వెళ్ళకపోతే ఏం చేస్తున్నామో తెలియదు అని అంటున్నారు కదా. ఇంక ఇది మనం అనుసరించకపోతే ఇంకా ప్రపంచిక వ్యామోహాల్లో దిగి ఏం చేస్తున్నాం అటువైపు మనసు లాగుతూ ఉంటది. ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో కూడా భూతద్దం లాంటిది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు ఎగ్జాంపుల్ తీసుకొని. అదే అది పక్కన. ఆ, ఏ కోరిక లేకుండా ఈ ఈ క్షణాల్లో ఇంకేం కావాలి, ఇంకేం పని చెప్పు అని మనం కొంచెం మనసుని కాస్త బిజీగా ఉంచుకుంటే ఇలాంటివన్నీ ఉండకుండా ఉంటాం. అలా ఖాళీగా ఉన్నా గానీ ధ్యానం చేస్తూ లేదా ఏమన్నా ఉంటే వ్యాయామాలు, జపాలు ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ వాళ్ళకి ఇది చేస్తూ ఉంటే ఇదే కదా. అవును, ఇదే అండి ఇదే. యా ఓకే అండి. అలా ఎప్పుడన్నా వస్తే నిచ్చెన ఎట్లా పైకెక్కి ఎట్లా దిగాలి, ఎట్లానో అట్లానే ధ్యానంలో కూడా కొంచెం మార్పులు చేపులు చేస్తూ జపాలు చేస్తూ చేయండి అని చెప్తున్నారు. మనస్సుని దాని ఇష్టం వచ్చిన రీతిలో ఆలోచింపనీయకుండా చెడు మార్గం వైపు వెళ్లకుండా అదుపు చేయడానికి నామజపం. ఓం నమో నారాయణ నారాయణాయ, అల్లా, జీసస్ ఏదైనా సరే పదే పదే చేస్తూ ఉండాలి. సోమరి అయిన వాడి తలపై దెయ్యం తాండవిస్తుంటుంది కాబట్టి ఇలా చేయడం వలన మనసు ఒక పనిలో నిమగ్నం అవుతుంది. ధ్యానంలో గాని సత్సంగంలో గాని ఉంటే మనసు అనవసరమైన ఆలోచనల వైపుకు వెళ్ళదు. ఇలా చేస్తే అశాంతితో ఉన్న మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. యా, ఇది ఏమంటున్నా అంటే మనసుని అటు ఇటు ఇష్టం వచ్చినట్టు రీతిలో వెళ్తుంది అనుకోండి, మనం సరిగా ఆలోచించము, చెడు మార్గాల వైపు వెళ్తాము. అది వెళ్ళకుండా ఉండాలి అని అంటే నామ జపాలు కానీ, మన ఇష్టదేవుడు, మన కులదేవులు అంటారు, మన ఇష్టదేవుడు మీరు ఏ రూపంలో ఆదరించినా అంతా ఒకటే భగవంతుడు. మనం విభజించి ఈ మతం ఆ మతం అని పెట్టుకున్నాంలే కానీ అలా ఏది చేసినా పదే పదే అది చదవటం వల్ల మన మనసు అటువైపు చెడు ఆలోచనల వైపు, చెడు మార్గాల వైపు, చెడు పనుల వైపు వెళ్లకుండా ఉంటామని చెప్తున్నారు. లేదంటే మనం అట్లానే ఉన్నాం అనుకోండి, ఇంకా అదే సోమరిపోతులాగా ఇట్లా సోమరి వాళ్ళలాగా తయారయ్యి మన నెత్తిన ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే అండి, మనం ఇల్లు క్లీన్ గా ఉండకపోతే లక్ష్మీదేవి వాళ్ళ అక్క జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటది కదా అని అంటారు. అలానే తాండవిస్తున్నట్టు అవుతుంది మీ మనసు కూడా. మీరు చేసే పనుల్లో కానీ ఏదైనా సరే అట్లానే ఉంటది. ఇలాంటి లేకుండా మీ మనసు హాయిగా ఆనందంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఇలాంటి సత్సంగాలు, అదంటే క్లబ్లు, బుక్ క్లబ్లు, రీడింగులు, లేకపోతే ధ్యానంలో కానీ ఇలాంటివి ఉండటం వల్ల మనం ఆలోచనలు చెడు మార్గాల వైపు వెళ్ళకుండా చెడు ఆలోచించకుండా ఉంటాము. అప్పుడు మనసు కూడా మీకు చాలా ఆనందంగా ఉంటది, సహకరిస్తుంది అని కూడా చెప్తున్నాను. ఈ రోజుల్లో ఇంత శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన, ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన, పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానంతో పారిశ్రామిక అభివృద్ధి సాధించిన మనలో ఆనందము, హ్యాపీనెస్ పెరగలేదెందుకు? ఎన్నో దేశాలలో ఎన్నో రకాల పరిపాలన వ్యవస్థలు, డెమోక్రసీ, సోషలిజం, కమ్యూనిజం వగైరాలు ఏర్పడ్డాయి. కానీ ఏ దేశంలో ప్రజలకైనా సుఖశాంతులు, ప్రశాంతత ఉన్నాయా? వారేమైనా బాగుపడ్డారా? లేదు కదా. వ్యక్తికి ప్రశాంతత చేకూరి పరమానందాన్ని పొందగలిగేది ధ్యానంతోనే.
యా. ఈ అదే ఇప్పుడు చెప్తున్నది ఆధార్ ఏంటంటే ఎన్నో మనకి వస్తువులు ఎంతో అన్ని చాలా ఉన్నా గానీ మనం వాటితో ఎంత సాధించినా హ్యాపీగా ఉండగలుగుతున్నావా ఏం వచ్చినా లేదు కదా. ఎన్నో దేశాల్లో ఎన్నో రకరకాల పరికరాలు ఇలాంటివన్నీ కనుక్కున్నారు, లేకపోతే వ్యవస్థలు కూడా స్థాపించారు, డెమోక్రసీ, సోషలిజం, కమ్యూనిజం అని చెప్తున్నాడు. కానీ ఏ దేశంలో ప్రజలైనా సుఖంగా ఆనందంగా ఉన్నారా అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవరన్నా అట్లా ఉండటమే కాకుండా వాళ్ళు పలానోళ్ళు ఉన్నారా అని బాగుపడి వాళ్ళు ఏమన్నా ఉన్నారని ఎవరన్నా ఉందా అని అడుగుతున్నాడు. లేదా కదా. దానికి ప్రశాంతత చేకూరాలి అని అంటే మనం ఒకే మార్గం ధ్యానంతోనే. ధ్యానం చేస్తేనే మనం ఏదైనా సరే ప్రశాంతత, ఆనందం లోపల ముందు ఏంటంటే ఆత్మకి ఆరోగ్యం, ఆత్మకి ఆహారం దొరుకుతుంది. ఆత్మ మంచిగా ఉండి ఆత్మ చెప్పిన భావనలో మనం మంచిగా చేస్తూ ఉంటే ముందుకెళ్తుంటే మంచిగా ఉంటామని కూడా చెప్తున్నాడు. ఏదైనా ఇప్పుడు ఇదంతా డెవలప్మెంట్ అవుతుందంటే ఈ సమాజం కోసము, వ్యవస్థ కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. జనాభా గారు మీది ఇంకా వాయిస్ తక్కువ వస్తుందండి. మీది మేబీ ఏమో మరి. నాకు ఇప్పుడు మళ్ళా మీ ఫోన్ ఏమైనా దూరంగా పెట్టుకున్నారా? మరి అందరికైతే బాగానే ఉందన్నారు. అవునండి. ఇప్పుడు కొంచెం దూరం పెట్టినట్టున్నా. ఇవి ఎన్ని వ్యవస్థలు, ఎన్ని డెమోక్రసీలు, ఎన్ని మార్పులు జరిగినా కూడా ఇవి వ్యవస్థ కోసం అన్ని మార్పులు జరుగుతుంటాయి. కానీ మనిషి కోసం చేయాలంటే ఆత్మవిద్యను ప్రవేశపెట్టాలండి. స్కూళ్ళలో చిన్నప్పటి నుంచే పెట్టాలి. ఇవన్నీ పెడితేనే నేర్చుకోగలుగుతారు. ఏంటి మాది మరి మేబీ వెదర్ పాడకన్నా అది నెట్ రావట్లేదేమో అనండి. అస్సలు వినిపించట్లేదండి నిజంగా. అయ్యయ్యో! ఇప్పటిదాకా బాగానే ఉంది. మీరు చదివేది కొంచెం చిన్నంగా, కొంచెం కాదు కొంచెం ఉన్న వాయిస్ స్లోగా వస్తుంది, అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు ఏదో పాప ఏదో అడుగుతున్నారా, చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు కానీ నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అండి, నేను ఇంటర్నెట్ ఆపేసి వస్తాను ఉండండి. ఒక్క నిమిషం. ఏమన్నా మాది వెదరు కొంచెం ఇప్పుడు చల్లబడుతుంది, ఏమన్నా ఉందేమో అట్లానే. అంతలోకి మీరు మాట్లాడుతుంది. నేను చెప్తానులేండి ఇప్పుడు చెప్పిన దానికి. మీరు చదివింది ఇప్పుడు ఏంటంటే, మనస్సు ఎప్పుడు అవిశ్రాంతంగా ఉంటుంది దగ్గర నుంచి చదివారు కదండి జనాభాయ్ గారు. మనస్సు ఉన్నదంటే అది కోరికని తెలుసుకోవాలంటున్నారు. మనకి జన్మ జన్మల నుంచి సంస్కారాలు ఉంటాయి కాబట్టి, కోరికలు ఉంటాయి కాబట్టి, మన మనసు అటువైపే లాగుతుందనమాట. ఇప్పుడు ఆ వాసనలన్నీ తొలగించుకోవాలంటే ప్రత్యాహారం అంటే ఆ ఇంద్రియాలని ఆ వాసనల వైపు వెళ్ళకుండా వాటిని వెనక్కి తెచ్చుకోవాలంటున్నారనమాట. కంటిన్యూ చేయండి మీరు. కొంచెం డౌన్ చేయమంటారండి? నాకు కొంచెం పైకెళ్ళిందేమో అని అనిపిస్తుంది. కరెక్టే. కరెక్టే. డెమోక్రసీ, కమ్యూనిజం వగైరా ఏర్పడ్డాయి. అంతే. శరీరం అశాశ్వతమని వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందండి. శరీరం అశాశ్వతమని, ఆత్మ నిత్యమని అనుభవపూర్వకంగా తెలిసేది ధ్యానంలోనే. ఈ శరీరము ఒక రథం లాంటిది. ఆత్మ ఆ రథంలో పయనించే ప్రయాణికుడు. విజ్ఞానము రథసారథి. మనస్సు అనేది రథానికి కట్టిన గుర్రాలను అదుపు చేసే కళ్ళెం లాంటిది. ఇంద్రియాలు రథాన్ని ముందుకు నడిపించే గుర్రాల లాంటివి. మనసుకున్న బుద్ధి గొప్పది. మనస్సు ఇంద్రియాల కన్నా గొప్పది. ఇంద్రియాలు పదార్థము, ఫిజికల్ మ్యాటర్ కన్నా ఉన్నతమైనది. ఆత్మ అన్నిటికంటే ఉన్నతమైనది. ఆత్మ కన్నా సూక్ష్మమైనది, అత్యున్నతమైనది పరమాత్మ. మన విజ్ఞానం అనొచ్చు, బుద్ధి అనొచ్చండి. దానితో మన ఇంద్రియాలని మనము అదుపు చేసుకోవాలి. అంటే ఎక్కడ ఎక్కువ వెళ్తుంది, ఎక్కువ ఏ వాసనలు పట్టుకుంటుంది అనేది మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట మన ఇంద్రియాలని. ఎందుకంటే బుద్ధి అన్నింటికంటే గొప్పది కదండి ఇంద్రియాల కంటే కూడా. అట్లా తెలుసుకోవాలన్నమాట. ఇంద్రియాల కంటే మనస్సు ఇంద్రియాల కన్నా గొప్పది. ఇంద్రియాలు ఆత్మ అన్నింటికంటే ఉన్నతమైనది. అన్నింటికంటే అంతకన్నా సూక్ష్మమైనది పరమాత్మ కదా, అత్యుతమైనది పరమాత్మ. ఇదంతా మనం ఈ జ్ఞానం ద్వారా తెలుసుకొని మన ఇంద్రియాలని మనం కొంచెం నియంత్రణలో పెట్టుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. మనీ నీ వాయిస్ బాగా వినిపిస్తుంది మనీ. జనాభా గారి వాయిసే మరి వాళ్ళ నెట్ ఏమో నాది కూడా బాగానే ఉంది. అట్టయితే నీది వినిపిస్తుంటే. ఓకే అండి. అయినా టైం కూడా అయిపోవచ్చిందండి. ఇంకా 2 minutes ఉంది కదా. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చదివేసి ఇంకా ఆపేద్దాం మనం. సరే అండి. ఇది ఎగ్జాంపుల్ మనకి బాబా బుక్ లో కూడా ఉందండి. అంటే మనము గుర్రం నడిపేవాడు సారథి మీద ఎట్లా పెడతామో అతను సరిగా నడపకపోతే మనం కూర్చున్న వాళ్ళం కూడా పడిపోతాం కదండి. అందుకని
గుర్రాల మీద శ్రద్ధ పెట్టి ఆ నడిపేవాడి మీద కూడా మనం మంచి భావనతో ఉన్నాం అనుకోండి, తను మంచిగా తీసుకెళ్తాడు కదా. అట్లానే ఈ రథానికి కట్టిన గుర్రాలు అదుపు చేస్తే తప్పితే కళ్ళంలాగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అది తప్పు మార్గంలో వెళ్తుంటే రథసారథి జాగ్రత్తగా చూస్తూ ఉంటే మన బుద్ధిని కూడా అట్లానే పట్టుకోవాలని చెప్తున్నాడు. అంటే ఈ శరీరం యొక్క లక్ష్యం ఏంటి? ఆత్మను తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవడం కదా. దాని మీద అంతే. ఎక్కువ శ్రద్ధను పెట్టాలి మనం. మిగతా అంటే ఈ విషయ సుఖాల మీద ఎక్కువ పెట్టకుండా అంటే అనుభవించాలి విషయ సుఖాలు కూడా, కానీ ఒక లిమిట్ పెట్టుకోవాలి దీనికి, వాటికి కొంచెం మరీ టూ మచ్ దేని వైపు వెళ్తుంటే దాన్ని మనం ఇది మంచిది కాదు మనకి అని అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎడిక్ట్ అవ్వకూడదు అని మోస్ట్లీ ఇంకా అంతే అంతే మంచి. అంతే వాసనలు బట్టి వెళ్ళకుండా కొంచెం దాన్ని బుద్ధి ఉపయోగించి, జ్ఞానం ఉపయోగించి కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఆపేస్తారా అండి? మళ్ళీ ఇంకొక పేరాకి వెళ్తే మరి అది చిన్నదే అండి, చదివేసేయండి, అక్కడ ఆపేద్దాం. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా ఈ పేరా. మనసు ఎప్పుడు అవిచ్ఛిన్నంగా ఉంటుంది. మనస్సు ఉన్నదంటే అది కోరిక అని తెలుసుకోవాలి. జన్మ జన్మలలో మిగిలిపోయిన సంస్కారాలు మనలో బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. ఓకే. అదే జనవాది గారిదే కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంది. అదే నాకు వాయిస్ కూడా అర్థం కావట్లేదు. ఓకే, నేను చదువుతా అండి ఈ పారాగ్రాఫ్. మనస్సు ఎప్పుడు అవిశ్రాంతంగా ఉంటుంది. మనస్సు ఉన్నదంటే అది కోరిక అని తెలుసుకోవాలి. జన్మ జన్మల్లో మిగిలిపోయిన సంస్కారాలు మనలో ఉండడం వల్ల కోరికలు కలుగుతూనే ఉంటాయి. సో చెడు వైపుకే లాగుతూ ఉంటుంది మనస్సు. అలాంటి మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలంటే మొదట ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలకు సంబంధించిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, జిహ్వలను చెడు వైపు వెళ్లకుండా ప్రత్యాహారంతో అదుపు చేసుకోవాలి. యా చెప్పండి సుశీల గారు. అవునండి, పైకి వెళ్తాను. ఉమ్. మనసు ఎప్పుడూ అటు ఇటు పోకుండా ఉండాలి అని అంటే మనం జాగ్రత్తగా కోరికల్ని అదుపులో పెట్టుకోవాలనే చెప్తున్నాడు. ఏదో మన పోయిన జన్మలో కానీ మెరుగుపోయిన సంస్కారంలో మనలో ఉన్నాయనుకోండి, ఏదో తప్పు పనులు చేసి పాతవి ఉన్నాయనుకోండి, ఆ ప్రభావం కూడా ఈ జన్మలో మనం కోరికలు కలుగుతూనే ఉంటాయి. చెడు మార్గం వైపే లాగుతూ ఉంటది. ఒకవేళ మనం పోయిన జన్మలో చెడు చేసినా గానీ అయ్యే కొన్ని వాసన ఉంటాయి అంటారు కదా, పూర్వజన్మ వాసన అని. అయ్యే లాగుతూ ఉంటది. అలా పోకుండా ఉండాలి, మన మనసుని అదుపులో పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ ఇంద్రియాలని మనం అదుపులో తెచ్చుకోవాలి. అది చూసేది గాని, వినేది గాని, చేసేది, మాట్లాడేది, స్పర్శలు ఇలా సంబంధించినవి అన్ని మనము జ్ఞానేంద్రియాలు చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉంటే అవి కనుక కంట్రోల్లో అదుపులో పెట్టుకున్నాము అని అంటే ఇంకా మనం మార్చుకొని స్లోగా పోయిన జన్మలో చేసిన ఆ వాసన ఉన్నా కానీ ఈ ఇంద్రియాలు ఈ వాసనలన్నీ మనం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ధ్యానము దాన్ని మంచి మార్గంలో నడుస్తూ ఉంటే మంచి దారి ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. ఓకే అండి, ఈ రోజు ఇంతటితో ఆపేద్దాం. రికార్డ్ ఎండ్ చేయండి.